మనం ఎప్పటికీ విడిపోమవని. మనల్ని విడదీయడం మన శత్రువుల వల్లనే కాదు కదా, మనల్ని కలిపిన పంచభూతాలకు కూడా సాధ్యం కాదు. జీవితాంతం కలిసే ఉంటాం. నా మీద నీకు కోపం ఉండొచ్చు, కానీ నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేశారని తెలిసిన తర్వాత నీ మనసు మార్చుకుని నన్ను తీసుకువెళ్ళడానికి వస్తావు బాబా. అక్కకి ఈ విషయం తెలియకుండా ఎక్కడో ఒక చోట తల దాచుకుంటాను. వసంత, ఏంటి? నాదొక అనుమానం. అందరూ ఇక్కడే ఉన్నారు, నువ్వు ఏదో ఒకటి వాక్కు. అవనే వస్తుంది, సైలెంట్గా ఉండు. ఆ, మరోసారి ఆలోచించండి అత్తయ్య. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఆలోచించుకోవడాలు ఉండవు. నిన్ను ఈ విధంగా బయటికి పంపించడం బాధగానే ఉందమ్మా. అయినా తప్పదు. నీకు డబ్బు అవసరమైతే అడుగు ఇస్తాం. కోడలి స్థానం నుండి గెంటేస్తూ ధన సహాయం చేస్తామని అంటున్నారు. అవసరం లేదు మావయ్య. తనకి మనతో అవసరం ఉండదులేండి. లేడీ రెబల్ స్టార్ తన అక్క ఉంది కదా, అక్క దగ్గరికి పోతుంది. అవని ఆలన పాలన అక్క చూసుకుంటుంది. పదే పదే నా అక్క ఇంటికి వెళ్ళలేను. ఏ ఫ్రెండ్ దగ్గరికో హాస్టల్కో వెళ్తాను. ఆ పంచే, లేకపోతే మీ అక్క మా ఇంటి మీదకి యుద్ధానికి వస్తుంది. అవునవును. అప్పుడు నా కళ్ళున్నాయి కాబట్టి యుద్ధం చూసేవాణ్ణి. ఇప్పుడు ఆ యుద్ధం నేను చూడలేను. యుద్ధాలు చూడడానికి ఇదేమన్నా బాహుబలి సినిమానా? ఆ సినిమాలో క్లైమాక్స్ లో మాత్రమే యుద్ధం జరిగింది. మన ఇంట్లో అయితే వారానికో యుద్ధం ఉంటుంది కదా. ఇక నువ్వు బయలుదేరు. వెళ్ళొస్తానత్తయ్య. మళ్ళీ నువ్వు రాలేవు. వస్తానన్న నమ్మకం నాకుంది. అలాంటి నమ్మకాలు పెట్టుకోకు. ఈ రోజుతో ఈ ఇంటికి నీకు బంధం తెగిపోయింది. నువ్వు నా ఇంటి పూజగది తలుపులు మూసినప్పుడు ఇంటి మనుషులతో ఉన్న అనుబంధం తెగిపోయింది. నా కుటుంబంతో నా బంధం ఎప్పటికీ తెగిపోదు. ఎవ్వరూ తెంచలేరు. వసంత, ఏంటి? సుజాత వచ్చినట్టు వాసన వస్తుంది. కొంపదీసి వచ్చిందా ఏంటి? వచ్చింది. ఆ, నా జ్ఞానేంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయి. ఎక్కడికి బయలుదేరావు? చెప్పవే. మీ చెల్లి చెప్పదులే గాని నేను చెప్తాను. మీ చెల్లి ఈరోజు చేయకూడని తప్పు చేసింది. అదేంటంటే
నా మాటల్ని ధిక్కరించకుండా ఇంకొక్క మాట మాట్లాడకుండా నా ఇంటి నుంచి బయటికి పో. అందుకే బయటికి బయలుదేరుతోంది. మా అక్కింటికి కూడా పోను అంటూ బయలుదేరింది. ఎంతలో నువ్వు ఎదురుపడ్డావు. జంగమ దేవర చెప్పిన మాటల్ని నువ్వు పెడచెవిన పెట్టకుండా ఉండుంటే బావుండేది కదా. ఆయన చెప్పిన కష్టాలు నీకు ఈ విధంగా మొదలయ్యాయి. ఏదో ఒక రోజున నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. వీళ్ళకి నీ మీద ప్రేమ ఉందనుకున్నావా? అస్సలు లేదు. జాతకాల పిచ్చోళ్ళు వీళ్ళు. మీ అత్తలాంటి జాతకం కలిగిన బిడ్డను నువ్వు ఇచ్చుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? మీ అత్త నెత్తి మీద ఉండేదానివి. పూజ గది తలుపులు మూసిందని బయటికి గెంటేయడం లేదు మీరు. బిడ్డని కనివ్వలేదని గెంటేస్తున్నారు, అంతే కదా? ఆ విషయంలో మాకు కోపం ఉంది గాని బయటికి పంపించేయాలనే ఉద్దేశమే లేదు. అమ్మవారి పట్ల ఆ విధంగా ప్రవర్తించినందుకే ఈ శిక్ష. ఇది అబద్ధం. మీ ఆంతర్యం ఏంటో నాకు తెలుసు. వారసుల్ని ఇవ్వలేదు అన్న కోపంతోనే మీరు ఈ విధంగా చేస్తున్నారు. నువ్వు అలా అనుకుంటే అది మా తప్పు కాదమ్మా. మేము ఆ విషయాన్ని ఈ విషయంతో ముడిపెట్టడం లేదు. నువ్వు అపార్థం చేసుకుంటే అందుకు మేం బాధ్యులం కాదు. అయినా నా చెల్లెలు చేసిన దానిలో తప్పే ఉంది ప్రసాదరావు గారు. అమ్మవారిని నమ్ముకుంది. ఆ అమ్మవారే న్యాయంగా ఉండే మనిషిని పాతాళంలోకి తొక్కేస్తూ అన్యాయంగా ఉండే మనుషులని నెత్తిన పెట్టుకుంటుంటే కోపం రాదా? నిద్రలోనూ మెలకువలోనూ నడకలోనూ మాటలోనూ మనసులోనూ 24 గంటలు అన్నపూర్ణాదేవి అని తలుచుకుంటూ గడిపింది. అలాంటిది అమ్మవారు తన పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటే మనసుకి బాధ అనిపించదా? మీ పిల్లలు తప్పు చేస్తే మీరు వారి మీద చేయి చేసుకుంటారు. దైవం తప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు ఆ దైవానికి కూడా శిక్ష ఉండాలి కదా. దైవానికే శిక్ష వేయమంటుంది. చూడండి తన మాటలు ఎలా ఉన్నాయో. అమ్మా, ఈ సుజాతని మరికొంతసేపు ఇక్కడే ఉండనిచ్చావంటే నీ మనసు మార్చేస్తుంది. అవని మన ఇంట్లోనే ఉండేలా చేస్తుంది. నాతో వాదనలొద్దు సుజాత. ముందిద్దరూ బయటికి నడవండి. అప్పుడు మా అమ్మ నాన్నల చావుకి కారణమయ్యారు. ఇప్పుడు మా బతుకులు అల్లకల్లోలం కావడానికి కారణమవుతున్నారు. అసలు మీరేం బాగుపడతారు? మా ఉసురు మీకు తగలకుండా ఉండదు. నిన్ను బయటికి పంపించేస్తుంటే ఆ ప్రబద్ధుడు అదే నీ మొగుడేం చేస్తున్నాడే? శ్రీకర్, శ్రీకర్! ఆయన లేరక్క, ఆఫీస్కి వెళ్ళిపోయారు. అందుకేనా నీ మొగుడు లేని సమయంలో పంపించేస్తున్నారు? శ్రీకర్ ఉంటే అడ్డుపడిపోతాడనేగా. ఇప్పుడున్న పరిస్థితులకు వాడు కూడా ఏమీ అనడు. మా అక్క చెల్లెళ్ళం ఎన్ని కష్టాలు పడినా సంతోషంగా ఉండేవాళ్ళం. దాని ఉద్యోగం అది చేసుకునేది, నా పనులు నేను చేసుకునేదాన్ని. మీ ఇంటికొచ్చాక నా చెల్లెలు పడరాని కష్టాలు పడింది. ఇప్పుడు నా ఇంటికి రానని బయలుదేరినా మీరు వదిలేస్తున్నారు అంటే మీలో ఏ మాత్రం మానవత్వం లేదని అర్థమవుతోంది. మా ఆశలు చంపేసింది తట్టుకున్నాం. మా అమ్మవారిని నిందిస్తే ఎలా ఊరుకుంటావు? అవని ముఖం చూసే పరిస్థితి కూడా ఇంట్లో లేదు. నీ చెల్లెల్ని తీసుకుని బయటికి నడు. నా చెల్లెలికి అన్యాయం చేస్తున్న వారిని నేను వదిలిపెడతాననుకుంటున్నారా? వదిలిపెట్టను. ఏం చేస్తావమ్మా? మా మీద కేసులు పెడతావా? మమ్మల్ని కోర్టుకు లాగుతావా? ఏం చేస్తావో చేసుకో. మా మేనకోడలన్న అభిమానం మాకుంది, కానీ మేనమామ కుటుంబం అన్న గౌరవం మీకు లేకుండా పోయింది. మీకు చేతనైంది మీరు చెయ్యండి. ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చేస్తాను. నేను చెయ్యాల్సింది ఖచ్చితంగా చేస్తాను. మీరు చేస్తున్న పాపానికి
మీరు పరిహారం చెల్లించుకునే పనిని చేస్తాను. మీరు బయటికి గెంటేస్తే అనాథ అయిపోదు. ఈ చెల్లెలికి ఈ అక్క తోడు ఎప్పుడు ఉంటుంది. రావణి, ఒక దేవతని ఇంటి నుంచి తరిమేస్తూ ఓ దెయ్యాన్ని ఇంట్లో ఉంచుకుంటున్నారు. ఇంతకు ఇంత అనుభవిస్తారు మీరు. రా వెళ్దాం. వసంత, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడావంటే మనం బయటికి పోతాం. నోరు మూసుకుని పద. పద. నేను అనుకున్నది ఫైనల్లీ సాధించాను. నేను అనుకున్నది విజయవంతమైంది. ఇక అవనికి సుజాతకి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసినట్టే. అవనిని ఇంటి నుంచి బయటకు గెంటేయడం రాజ్యాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది. గట్టవనేని వంశానికి సంబంధించిన రాజ్యాన్ని మనం గెలిచేసినట్టే కదా బంగారం. నా అడుగులో అడుగు వేయి నా విజయంలో భాగస్వామి అయ్యావు. ఈ ఆనందంలో నీకొకటి ఇవ్వాలనిపిస్తుంది. బంగారం బంగారం బంగారం, ఆగు ఆగు, ఏంటిది? థ్యాంక్స్ బంగారం. అడిగితే ఇచ్చే ముద్దు కంటే అడగకుండా ఇచ్చే ముద్దే ఎంత తీయగా ఉంటుంది. ఈ విషయం నీ అత్త మమ్మలికి చెప్తే ఎగిరి గంటేస్తారు. మంచి మూడ్లో ఉంది. ఈ సమయంలో కోమలి మ్యాటర్ మెల్లగా ఓపెన్ చేయడం బెటర్. పద మా ఇంటికి వెళ్దాం రా. ఏం ఆలోచిస్తున్నావు బేబీ? బంగారం, అది నా దగ్గర ఏదైనా చెప్పాలని అనుకుంటున్నావా? అవును. మరి మొహమాటం ఎందుకు, చెప్పు. ఆ, ఓ రకంగా నేను చెప్పబోయేది మనకి గుడ్ న్యూస్, మరో రకంగా నీకు బ్యాడ్ న్యూస్. ఇదిగో, నువ్వు కంగారు పడి నెగిటివ్గా తీసుకోకుండా బాగా ఆలోచించి పాజిటివ్గా తీసుకో. ఏంటి బేబీ, ఏదో తేడాగా మాట్లాడుతున్నా? ఇప్పుడు అమ్మా నాన్నలకు ఏదో రకంగా మనం మనవరాల్ని ఇస్తేనే కదా ఆనందపడతారు. కానీ మనకు అవకాశం లేదు కదా, అది మన వల్ల కాదు కదా. మన వల్ల కాదు గాని నా వల్ల అయింది. ఆ? ఏంటి? అవును బంగారం, నా వల్ల అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు కోమలి అనే అమ్మాయితో ఎప్పటినుంచో పరిచయం ఉంది. నేను అన్నది నిజమే కదా కృష్ణ? ఏమన్నా కోమలి? కోమలి ఎవరు? నేను అలా అనలేదే. నీకు ఆ విధంగా వినిపించినట్టుంది. నేను ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు ఆ పిల్ల ఎప్పుడు నా బండిలోనే ఎక్కేది. ఆ పరిచయం కాస్త మా ఇద్దరిని హద్దులు దాటేలా చేసింది. అప్పటి నుంచి మా రిలేషన్ కంటిన్యూ అవుతుంది. అందుకే అప్పుడప్పుడు కోమలిని కలిసి వస్తుంటాను. కృష్ణ, ఇది కామెడీలు చేసే టైం కాదు. పిచ్చి పిచ్చి కథలన్నీ నా దగ్గర చెప్పకు. నిజం కానప్పుడు నీ దగ్గర మరో అమ్మాయి గురించి చెప్పేసి ఆశ నేను ఎందుకు చేస్తాను బంగారం? అమ్మ మీద ఒట్టు, అమ్మవారి మీద ఒట్టు, కావాలంటే నీ మీద కూడా ఒట్టు. కోమలి ద్వారా
నాకు ఆ, నీకు ఆడపిల్ల కూడా పుట్టింది. నిహారిక, నిహారిక, నిహారిక. దిగవని. అవని, నువ్వు మొహమాట పడాల్సిన అవసరం గాని ఇబ్బంది పడాల్సిన అవసరం గాని లేదు. ఇంతకంటే ఎక్కువ కష్టాలు ఆ ఇంట్లో అనుభవించావు. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. పద. లేదండి, ఈరోజు క్యాబ్ రన్ చేయట్లేదు. సర్వీసింగ్కి ఇచ్చాను. ఇంకెప్పుడైనా అవసరమైతే ఫోన్ చేయండి. ఉంటానండి. హాయ్ పిన్ని. ఏమైంది పిన్ని? ఎందుకు ఇలా ఉన్నావు? పిన్ని 4 రోజులు మన ఇంట్లో ఉంటుంది. 4 రోజులు కాకపోతే 4 నెలలు ఉండమను. నువ్వు లగేజీతో వచ్చినట్టు కనిపించట్లేదు. ప్రాబ్లంతో వచ్చినట్టు అనిపిస్తుంది. నీ ప్రమేయం లేకుండా జరిగిన వాటికి నిన్నే నిందించడం ఆ ఇంట్లో వాళ్ళకి అలవాటుగా కాదు, వ్యసనంలా మారిపోయింది. నువ్వేం బాధపడకు. ఒకరిని గాయపరచడం నీటిలో రాయి వేసినంత సులువు. కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్తుందో విసిరేసి వెళ్ళిపోయిన వాడికి తెలీదు అంటారు. నిన్ను గాయపరుస్తున్న వాళ్ళు కూడా అంతే. అయినా ఏం పర్వాలేదు. నిన్ను అవమానించి పంపించడం, గౌరవంతో మళ్ళీ తీసుకెళ్లడం జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అది ఇంతకు ముందు బావా. ఇప్పుడు నాకు అలాంటి ఆశ కనిపించటం లేదు. ఏం జరిగింది? వివరంగా నేను చెప్తానులేండి. సౌమ్య, పిన్నిని లోపలికి తీసుకువెళ్ళు. సరే అమ్మా. పిన్ని రా పిన్ని. నువ్వేం భయపడకు పిన్ని. నీకోసం మేమంతా ఉన్నాం కదా. రా పిన్ని రా. ఏమైంది? ఏముంది, తనకు అన్యాయం జరిగిందని ఇంతకాలం ఆరాధించిన అమ్మవారి మీద ఆగ్రహం చూపించింది. అందుకే ఆ వేదవతి బయటికి గెంటేసిందంట. అసలు ఆ ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవికి మహిమలు నిజంగా ఉన్నాయంటావా? ఎప్పుడు చూసినా అవనికి అవమానం, నిహారికకి గౌరవం దక్కేలా చేస్తుంది. నేను చదివిన లెసన్లో ఏముందంటే